హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు తాజ్ కిచెన్లో మీ ముందుకు తీసుకొని వచ్చాం మంచి రుచికరమైన వంటకం ఒకటి రెసిపీ, దట్ ఈస్ పకోడీ. సో ఫ్రెండ్స్, మరి అన్నంలో నంచుకోవడానికి ఏముందా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటే కనుక చక్కమని గుర్తుకొచ్చేదే పకోడీ. సో పకోడీకి కావాల్సిన ఐటెంలు వచ్చేసి శనగపిండి, ఉల్లిపాయ, కాస్తంత ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అవన్నీ కలిపేసి ఒక బౌల్లో వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే సో ఇప్పుడు పకోడీ రెడీ అవ్వబోతుంది అనమాట. సో ఈ మీన్ టైంలో స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటే వేడెక్కుతూ ఉంటుంది. ఇంతలోని ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. మంచి మంచి కరకరలాడే పకోడీ అయితే రెడీ అవ్వబోతుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి 5 to 6 minutes వరకు పట్టేస్తుంది అనమాట. సో అంతసేపు అయితే మరి గుమగుమలకి ఆగలేం కాబట్టి మీకైతే వీడియో ఇది 2 minutesలోనే ఎడిట్ చేసి చూపించేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూడండి ఏ రకంగా సరసరలాడుతుందో పకోడీ. సో ఫ్రెండ్స్, ఇది చూస్తూ ఉంటే ఇంకా మార్చాలా. సో ఇక్కడ టైంకి తీయాల్సింది ఉంటుంది మనకి, అలాగే లైట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎర్రగా అవ్వలేదు, ఇంకొద్దిసేపు కాలాలేమో అనేసి. బట్ ఆ నూనెలో అలా వేగుతూ ఉంటుంది కాబట్టి అది లైట్ రెడ్డిష్గానే అనిపిస్తుంది. తీసిన తర్వాత కానీ తెలియదు, అబ్బా ఎంత మాడిపోయిందా, కొద్దిగా ముందుగానే తీసేయాల్సింది అనేసి. ఎందుకంటే ఒక లైట్ రంగు వచ్చేంత వరకే దీన్ని నూనెలో వేగనివ్వాలి. మళ్ళీ బయటకు తీసిన తర్వాత రంగు మారిపోద్ది అనమాట. సో టైమింగ్ అన్నది ఉంటుంది పకోడీ చేయటంలో. ఆ టైంలో తీసేస్తే మంచి రుచికరంగా ఉంటుంది. లేదంటే కాస్తంత మాడిపోయిన టేస్ట్ మారిపోద్ది, చేదుగా తయారైపోద్ది అనమాట. సో పకోడీ తయారు చేసే విధానంలో మెయిన్ పొయ్యి మీద వేసిన తర్వాత ఎంత టైంలో తీసేయాలి అన్నదే ఇక్కడ గ్రహించాల్సిన విషయం. సో మంచి కరకరలాడి పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.